తేమని రక్షణ అందించడం కోసం బేబీ ఆయిల్ తో మర్దన చేస్తాం. ఆ ఆయిల్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. చేతులు కాళ్లపై రోమాల్ని తొలగించుకుంటారు. ఆ ప్రక్రియ ముగిసాక చర్మం రఫ్ గా అయిపోతుంది. అప్పుడు బేబీ ఆయిల్ లో టిష్యూ పేపర్ ముంచి దాంతో కాళ్ళు చేతులు తుడుచుకోవాలి. శరీరం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ముఖానికి ఉన్న మేకప్ ని తొలగించుకోవడానికి కూడా బేబీ ఆయిల్ మంచి పద్ధతి. మేకప్ కడవడానికి ముందు బేబీ ఆయిల్ ముఖానికి రాసుకోవాలి. 3 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే సరి. మేకప్ సులువుగా పోతుంది. అలాగే జుట్టు ఎండిపోయి గడ్డిలా ఉంటుంది కొందరికి. అలాంటి వారు జుట్టు మొత్తానికి బేబీ ఆయిల్ బాగా పట్టించాలి. అరగంట తర్వాత తల స్నానం చేస్తే వెంట్రుకలు తేమవంతంగా మారతాయి. కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడితే కొద్దిగా ఆయిల్ తో మర్దన చేసుకుని నిద్రపోవాలి. నలుపుదనం తగ్గుముఖం పడుతుంది. గోళ్లకు నూనె పట్టించి అలా కాసేపు వదిలేయాలి. ఆయిల్ లోపలికి ఇంకిపోతుంది. కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. గోళ్లు గట్టిగా అందంగా తయారవుతాయి. పెదవుల పగుళ్లు తగ్గించుకోవాలంటే బేబీ ఆయిల్ లో కాస్త పంచదార నిమ్మరసం కలిపి పెదవులకు రాస్తూ ఉండాలి. ఈ మిశ్రమం నలుపుదనాన్ని తగ్గిస్తుంది. మోచేతి కింద ఉన్న నలుపుదనాన్ని తగ్గించాలన్నా కూడా బేబీ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.